హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో అధికారులు బదిలీలు సర్దుబాట్లకు కమిషనర్ కర్ణన్ కసరత్తు చేస్తున్నారు. ప్రసాదరావు కమిటీ సిఫార్సుల ప్రకారం జీహెచ్ఎంసీలో 6 అడిషనల్ కమిషనర్లు మాత్రమే ఉండాలి. వీరిలో 2 ఐఏఎస్ అధికారులు, 4 పురపాలక శాఖకు సంబంధించిన అడిషనల్ డైరెక్టర్లు ఉండాలని ఆ కమిటీ సూచించింది. దాని ప్రకారమే ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులకు విభాగాలు కేటాయింపులు, పనితీరు, పర్యవేక్షణ, బదిలీలకు ప్రత్యేక విధానం లేదని సమాచారం. ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే వ్యక్తులతో సంబంధం లేకుండా పనిచేసుకుంటూ పోతుందని, దీనికోసం తీవ్రమైన కసరత్తు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరు నాటికి జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో పూర్తిస్థాయి ప్రక్షాళన పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం 12 మంది అడిషనల్ కమిషనర్లు ఉన్నారు. వీరిని 6కి తగ్గించనున్నారు. ఈ 6లో ఇప్పటికే అడిషనల్ కమిషనర్ గా అనురాగ్ జయంతి ఉన్నారు. మరో 3 జోనల్ కమిషనర్లుగా ఐఏఎస్ అధికారుల్లో ఒకరిని అడిషనల్ కమిషనర్ గా నియమించే అవకాశం ఉంది. మిగిలిన 4లో పురపాలక శాఖ అడిషనల్ డైరెక్టర్ హోదాలో ఉన్న రఘు ప్రసాద్ ప్రస్తుతం అడిషనల్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. మరో అడిషనల్ డైరెక్టర్ ఎన్ రవికిరణ్ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 2 అడిషనల్ డైరెక్టర్లలో శ్రీనివాస్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. మరో వ్యక్తి జె శంకరయ్య టీజీ ఆయిల్ ఫెడ్ ఎండీగా పనిచేస్తున్నారు. వీరిద్దరిని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లుగా నియమించేందుకు కసరత్తు నడుస్తోంది. జీహెచ్ఎంసీలో అటెండర్ నుంచి అడిషనల్ కమిషనర్ వరకు మంజూరైన పోస్టులు 9,000. కానీ ప్రస్తుతం 4,500 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో 30 మంది సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లు ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు కమిషనర్ కర్ణన్ ఇప్పటికే సేకరించారు. ఏ కేటగిరీకి ఏ పోస్టింగ్ ఇవ్వాలి, సీనియారిటీ ప్రకారం ఎక్కడ నియమించాలి అనే విషయాలపై నివేదిక రూపొందించారు. ప్రస్తుతం ఉన్న అడిషనల్ కమిషనర్లలో సీనియారిటీ ఆధారంగా ఆ విభాగాలకు హెచ్ఓడీలుగాను, జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లుగాను పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.